అలానే బీకామ్ కంప్యూటర్ బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ చేశారు. అలానే 7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రవీంద్ర భారతి స్కూల్. ఇంకా హోమియోథెరపీని ఇంకా స్టడీ చేస్తున్నారు. అండ్ అలాగే సోషల్ యాక్టివిటీస్‌లో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు సోషల్ సర్వీసెస్‌లో. మేడం అలానే ఓల్డ్ ఏజ్ హోమ్‌లో 44 మెంబర్స్‌ని మెయింటైన్ చేస్తున్నారు. ఈవిడ అలాగే చాలా మంచి సింగర్ కూడా. హార్ట్‌లీ వెల్కమ్ మ్యామ్. ద విర్చువల్ డైరెక్ట్ ఈస్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్ అరుణ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన రవి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. అండ్ అలాగే హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. అండ్ Happy అలాగే evening, madam. ఇంపాక్ట్ సంస్థని స్థాపించిన గంపా సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ అలాగే ఈ రోజు నేను పాజిటివ్ థింకింగ్ అలాగే నెగిటివ్ థింకింగ్ మన లైఫ్ లో ఎంతవరకు ఈ రెండు అవసరం అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఒక్క నిమిషం విజయ్ సార్ షేర్ చేస్తారా సార్ పీపీటీ? ఓకే. పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఎవరైనా చెప్తారా పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? హ్యాండ్ రేస్ చేయండి, నేను తీసుకుంటాను. చెప్పండి సార్. వెంకటేశ్వర్లు సార్. మనకు మేలు చేసే ఏ ఆలోచన అయినా సరే పాజిటివ్ థింకింగ్ లోకి వస్తుంది మేడం. ఓకే సార్. ఇంకెవరైనా చెప్తారా? చంద్రశేఖర్ గారు చెప్పండి. When situation is in out of control, madam, then there also have to think as a positive. We're getting the chance Yes. to do ourselves. Yes, sir. ఓకే ఓకే. యాక్చువల్ గా పాజిటివ్ థింకింగ్ అనేది మనం ఆలోచించే విధానం బట్టేనండి ఏదైనా ఉంటుంది. ఫర్ సపోజ్ ఏదైనా సిచ్యువేషన్ అవ్వచ్చు, దాన్ని మనం పాజిటివ్ గా ఓకే ఇది మంచిగానే జరుగుతుంది అనే మనం ఆలోచించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, తరచూ చిరాకు పడుతూ ఉండే వ్యక్తి ఏం చేస్తుంటాడంటే తను నిరుత్సాహంగా ఉండడమే కాకుండా పక్క వాళ్ళని కూడా ఆ నిరుత్సాహంగా ఉండేలాగానే చేస్తాడు. అవునా కాదా? అలాగే ఒక మనిషి ఎప్పుడు హుషారుగా ఏదో ఒక పని చేస్తూ అవతల వాళ్ళని నవ్విస్తూ తను కూడా నవ్వుతూ ఉన్నాడు అనుకోండి, తన చుట్టూ ఉండే వాతావరణం కూడా ఎలా ఉంటుంది? అంతే పాజిటివ్ వైబ్రేషన్ గా వస్తుంది అనమాట. అందుకే అంటాం మన ఆలోచనలు ఏ విధంగా ఉంటే మన లైఫ్ అలాగే మన హెల్త్ అనేది కూడా పాజిటివ్ వేలోనే వెళ్తుంది. అలా కాకుండా మనం ప్రతి దాన్ని కూడా నెగిటివ్ థింకింగ్ వెళ్ళిపోయి ఇలా జరగదేమో అలా జరగదేమో అని అనుకోకుండా ఎనీ సిచ్యువేషన్ మనం పాజిటివ్ గానే వెళ్దాం. ఎప్పుడైతే మనం పాజిటివ్ గా ఆలోచిస్తామో మన హెల్త్ బాగుంటుంది, మనకు జరిగే ముందు ముందు సిచ్యువేషన్స్ కూడా ఆటోమేటిక్ గా పాజిటివ్ గానే జరుగుతాయి. సో ఇప్పుడు పాజిటివ్ అనేది మనం ఆలోచించాలంటే ఎలా ఆలోచించుకోవాలో చూద్దాం. ఏ సిచ్యువేషన్ కైనా మన లైఫ్ లో ఏది ఉంది అనే దానికి మనం బ్లెస్సింగ్ గా ఉండాలంటే గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మన దగ్గర ఏముందో దానికి మనం థ్యాంక్ యూ చెప్పుకోగలగాలి. ఫర్ సపోజ్ మనకి దేవుడు కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, అలాగే చదువుకునే అవకాశం ఉన్న వాళ్ళు చదువుకున్నారు, అలాగే చాలా మందికి చదువుకోపోయినా సరే సో మెనీ టాలెంట్స్ ఉంటాయి. ఎవరి టాలెంట్స్ వాళ్ళకు ఉంటాయి. దానికి మనం బ్లెస్సింగ్ గా తీసుకోవాలి. గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నమాట. అది మన రికార్డ్. మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎప్పుడైతే మనం థ్యాంక్ యూ చెప్పుకుంటామో ఆటోమేటిక్ గా మన లైఫ్ లోని గుడ్ థింగ్స్ అనేవి అలవాటు అవుతూ ఉంటాయి. మనల్ని మనమే మన దగ్గర ఉన్న దాన్ని ఎప్రిషియేట్ చేసుకోగలగాలి. అండ్ అలాగే మన గురించి మనం ఎప్పుడూ కూడా నెగిటివ్ గా ఆలోచించుకోకండి. మన గురించి మనం మంచిగా ఆలోచించుకోవాలి. ఫర్ సపోజ్ మన దగ్గర ఒక టాలెంట్ ఉంది, సింగింగ్ చేస్తాం, చాలా మంది కవితలు రాస్తూ ఉంటారు, కొంతమంది స్పోర్ట్స్ లో రాణిస్తుంటారు, కొంతమంది ఇలా ట్రైనర్స్ గా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఎస్ నేను ఇది చేయగలను, నువ్వు చాలా చేయగలవు, నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది అని మన గురించి మనం సెల్ఫ్ టాక్ అన్నమాట. మనం సెల్ఫ్ గా మనల్ని మనం ఎప్పుడు పొగుడుకుంటూనే ఉండాలి. డిస్కరేజ్ అనేది ఎప్పుడు కూడా చేసుకోకూడదు. అండ్ అలాగే మనం పాజిటివ్ గా ఉండాలి, మన చుట్టూ వాళ్ళు కూడా పాజిటివ్ గా ఉండాలి అనుకుంటే
మన సరౌండింగ్స్ లో ఉండే వాళ్ళు కూడా ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉండే వ్యక్తులతోనే మనం ఉండాలి. అంటే ఎలా తెలుస్తుంది మేడం పాజిటివ్ గా ఉండే వ్యక్తులు అని అడుగుతారేమో, అది కూడా చెప్తాను. ఫర్ సపోజ్ మనకి ఏదైనా సిచ్యువేషన్ మన ఇంట్లోనో లేదంటే బయటో సంథింగ్ ఏదైనా సిచ్యువేషన్ అవ్వచ్చు, మనం బాధతో వెళ్ళి కూర్చుంటాం. కొంతమంది ఏం చేస్తారంటే ఆ బాధని రెట్టింపు చేసే విధంగా మాట్లాడతారు. అదే కొంతమంది ఏంటంటే మన బాధని తగ్గించాలి అనే విధంగా మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు ఏదో అయిపోయింది, ఇంకా నీకు మంచిగా జరుగుతుంది, ఊరుకో, లేదంటే బాధపడుకో, ఇంకా దీనికంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయేమో అనే అటువంటి వ్యక్తులు ఉంటారు చాలా మంది. అలాంటి దగ్గర మనం వెళ్ళి కూర్చుంటే ఆటోమేటిక్ గా మన చుట్టూ పాజిటివ్ పర్సన్స్ అనే వాళ్ళు మన ముందుకి వస్తూ ఉంటారన్నమాట. అలాగే మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడైనా ఎప్పుడైనా సరే మంచి సాంగ్స్ మన మూడ్ ని చేంజ్ చేసేటట్టుగా, మన మూడ్ ని చేంజ్ చేసే విధంగా ఒక సాంగ్స్ అనో లేదంటే చాలా బుక్స్ ఉంటాయి, పాజిటివ్ బుక్స్ అనేవి చాలా ఉంటాయి, కథలు ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి, అవన్నీ చదువుతూ ఉండడం. లేదంటే మనకు బాగా సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే మన రిలేటివ్స్ లోనే మనకి సన్నిహితంగా మనల్ని ఎప్పుడు పాజిటివ్ వేలోనో తీసుకెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన బాధ అనేది వ్యక్తం చేసుకుంటే ఆటోమేటిక్ గా అది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అది మన స్ట్రెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఆటోమేటిక్ గా మనం ఆ సిచ్యువేషన్ మర్చిపోయి పాజిటివ్ వైబ్ లోకి వస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ స్లైడ్ సార్. అలాగే ఏదైనా సిచ్యువేషన్ అయినా ఏదైనా వచ్చినప్పుడు ఇన్స్టెంట్ గా యాక్షన్ తీసుకోవడం. అంటే కోపంలో ఎప్పుడు కూడా మనం ఆలోచన అనేది తీసుకోకూడదండి, యాక్షన్ తీసుకోకూడదు. మనం ఆ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయగలం, దాన్ని ఎలా ఫిక్స్ చేస్తే ఎలా వస్తుంది అనే దాన్ని మనం ముందు చూసుకోవాలి. చాలా మంది ఏంటంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు టక్మని యాక్షన్ తీసుకుంటారనమాట. అలా కాకుండా కొంచెం ఆలోచించి ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేస్తే ఎలా వస్తుంది అనేది తెలుసుకోవాలి. అండ్ అలాగే మనం లేవగానే చాలా మంది అంటుంటారు పెద్దవాళ్ళు, మనం అయితే మార్నింగ్ లేవగానే ఒకవేళ ఏదైనా జరిగింది అనుకోండి ఆ రోజులో, మంచైనా చెడైనా, ఉదయం లేచి ఎవరి మొహం చూసావరా నువ్వు, ఇలా జరిగింది అంటుంటారు. అవునా కదా? అంటుంటారా? ఎవరైనా అలా అన్నారా చెప్పండి? అలా అంటుంటారు కదా, మన ఇంట్లో పెద్దలు ఉంటారు, వాళ్ళు అంటూ ఉంటారు కదా, ఏంట్రా ఉదయం లేచిన దగ్గర నుంచి నీకు ఇలా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి, లేదంటే ఇలాగా నాకు మంచి జరిగిందంటే అవును తను ఎదురు రావడం వల్లే మంచి జరిగింది అంటూ ఉంటారు. అవునా కదా? గుర్తొస్తున్నాయి అలాగా అనడం? ఎస్ మేడం, అంటూ ఉంటారు కదా. అదే Yes, అండి madam. అంటే ఇప్పుడు ఏంటంటే అదే పాజిటివ్ వైబ్రేషన్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకి మంచి జరిగింది అనుకోండి, ఎలా ఉంటదంటే మార్నింగ్ వాడు రావడం వల్ల మనకి మంచి జరిగిందిరా, రోజు వాడు మొక్కగా చూద్దాం అనుకుంటూ ఉంటాం. అవునా కదా? అదే బ్యాడ్ జరిగింది అనుకోండి, అచ్చచ్చ మార్నింగ్ లేవగానే అసలు వాడి ముఖం మనం చూడకూడదు అని అనుకుంటాం. ఒక్కొక్కసారి మన ఫేస్ మనమే చూసుకుంటూ కూడా మంచి చెడు జరుగుతూ ఉంటుంది. సో అలా అన్నమాట. అలా మార్నింగ్ రొటీన్ అనేది మంచిగా జరగాలంటే మన రొటీన్ ని మనమే ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్ళాలండి. మార్నింగ్ లేవగానే అలా పీస్ఫుల్ గా మార్నింగ్ వాక్ వెళ్ళడం, ఒక మంచి వ్యక్తులతో అలా నడుస్తూ ఉంటే మనకంటూ ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తూ ఉంటదన్నమాట. అలాగే ఒక 15 మినిట్స్ పాటు మెడిటేషన్ అనేది, అలా కళ్ళు మూసుకొని జ్ఞానంలోకి వెళ్ళామనుకోండి, ఆ రోజంతా ఇంకా మరి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయినా మెడిటేషన్ అనేది చేస్తారో వాళ్ళ లైఫ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటదండి. ఎర్లీ మార్నింగ్ ఎవరైతే లెగిసి మెడిటేషన్ చేస్తారు, ఇందులో ఎవరైనా ఎర్లీ మార్నింగ్ లేచి నేను మెడిటేషన్ చేస్తున్నాను మేడం అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. ఎవరైనా చేస్తున్నారా? వెంకటేశ్వర్లు సార్ చేస్తారంట. ఇంకా ఇంకెవరైనా చేస్తున్నారా? చంద్రశేఖర్ సార్ కూడా చేస్తున్నారంట, హ్యాండ్ రేస్ చేశారు. లేదా సార్? లేదు మేడం. అలా ఉండిపోయిందా సార్? హ్యాండ్ రైస్ Okay. అలా ఉండిపోయింది అనమాట. కాదు, అయితే ఒక్కలే చేస్తున్నారు. అయితే ఈ మార్నింగ్ అనేది అంటే అలవాటు లేకపోయినా పర్వాలేదు, ఇక్క మీదటి నుంచి అలవాటు చేసుకోండి. మెడిటేషన్ అనేది మనం చేస్తే కంపల్సరిగా మన డే మొత్తం ఎంత పాజిటివ్ గా వెళ్తుందో మీరే గమనించండి. మనం ఫస్ట్ మెడిటేషన్ చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్ లో. మనం అలా వెళ్తూ ఉంటే అసలు ఆ ఇబ్బంది అనేది ఉండదు. ఎలా ఉంటుందంటే
మనకి ఏ సిచ్యువేషన్స్ ఇంకా గుర్తురావు. స్టార్టింగ్ స్టేజ్ లో అయితే గుర్తొస్తాయి, కానీ మనం చేస్తూ వెళ్తున్న కొలది, ముందుకు వెళ్తున్న కొలది అస్సలు ఏమి గుర్తురాకుండా చాలా ప్రశాంతంగా మెడిటేషన్ లోకి వెళ్ళిపోతాం. కాబట్టి మార్నింగ్ రొటీన్ అలాగే ఈవినింగ్ రొటీన్ కూడా అలా ఆఫీస్ నుంచి వచ్చేగానే, పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, స్కూల్ నుంచి రాగానే చాలా మంది మన నాన్నలు, ఏమిట్రా ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను, నాకు చిరాకు చేస్తున్నా, వెళ్ళి కూర్చో, అవతలకు పో అని గసురుతున్నారు కదా మీరందరూ. చాలా మంది డాడీలు ఉన్నారు ఇక్కడ, గసురుతూ ఉంటారు. అలా గసరకుండా ఈవినింగ్ టైంలో ఏం చేస్తారంటే, ఆఫీస్ నుంచి రాగానే చక్కగా మీ పిల్లలకి ఆ ఏమైనా కథలు చెప్పడము, లేదంటే ఆ రోజు మీ లైఫ్ లో ఏ సిచ్యువేషన్ జరిగింది, ఒక బ్యాడ్ ఆర్ గుడ్ ఏదైనా చెప్పడం, ఇలా జరిగింది అలా జరిగిందని వాళ్ళతో స్పెండ్ చేయండి. లేదంటే చిన్న చిన్న గేమ్స్ ఆడండి. ఇంట్లో చాలా టాయ్స్ ఉంటాయి, వాళ్ళతో గడపండి. ఆ ఈవినింగ్ టైం అనేది వాళ్ళతో గడిపితే ఆటోమేటిక్ గా ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్ అనేది మీలోని వస్తుంది, అలాగే మీ పిల్లల్లో కూడా వస్తుందా రాదా? మస్ట్ అండ్ షుడ్ గా వస్తుంది, కంపల్సరిగా వస్తుంది అన్నమాట పాజిటివ్ వైబ్ అనేది. ఇలాంటిది ఒకటి మీరు రొటీన్ గా పెట్టుకోండి మార్నింగ్ ఈవినింగ్. ఎంత బాగుంటుందో తర్వాత మీరే నాకు చెప్తారు. అండ్ అలాగే మన గురించి మనం సెల్ఫ్ టాక్ ఎప్పుడు కూడా పాజిటివ్ గానే మాట్లాడుకోవాలి. ఎంత పాజిటివ్ గా అంటే, మీకు ఏ సిచ్యువేషన్ అది చెడుగా జరగనివ్వండి, ఇంకేదైనా అనదర్ ఫ్యామిలీలో సిచ్యువేషన్ అవ్వండి. ఈ రోజుల్లో ఫ్యామిలీస్ లో చాలా సిచ్యువేషన్స్ బ్యాడ్ గా జరుగుతూ ఉంటాయి, గొడవలని జరుగుతూ ఉంటాయి, లేదంటే బయట ఆఫీసులో అయినా సరే, ఇంట్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఏవైనా సిచ్యువేషన్స్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇది నా వల్లే జరిగింది అని అనుకోకుండా, మన గురించి మనం ఎలా అనుకోవాలంటే, ఓకే నేను దీన్ని ఇచ్చేసుకోగలను. సెల్ఫ్ టాక్ మంచిగా అన్నమాట. మీ గురించి మీ వల్ల ఏదైనా తప్పు జరిగినా సరే, లేదు నేను ఇలా చేస్తే ఇలా జరుగుందును, నేను మంచిగా చేస్తాను అనే ఒక దాన్ని అనుకున్నారనుకోండి, ఆటోమేటిక్ గా ఆ సిచ్యువేషన్ అనేది కూడా వెళ్ళిపోతుందా లేదా? కంపల్సరిగా వెళ్ళిపోతుంది. అందుకనే మన గురించి మనం సెల్ఫ్ గా మాట్లాడుకోవాలి. మన గురించి మనం ఎప్పుడు కూడా మంచిగానే మాట్లాడుకుందాం. అస్సలు నెగిటివ్ థింకింగ్ అనేది బయటకి తీసేద్దాం. అప్పుడే ఎనీ సిచ్యువేషన్ అంటే, మనం ఎప్పుడైతే ఏ సిచ్యువేషన్ అయినా, లేదంటే మన గురించి మనం సెల్ఫ్ టాక్ అయినా సరే పాజిటివ్ గా మాట్లాడుకుంటామో, ఆటోమేటిక్ గా మనకి ఎదురయ్యే సిచ్యువేషన్స్ అయినా, లేదంటే మనకి ఎదురయ్యే సందర్భాలైనా, లేదంటే మనకి ఎదురుపడే మనుషులైనా సరే ఆటోమేటిక్ గా పాజిటివ్ గానే ఎదురవుతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి ఎనీ సిచ్యువేషన్. నెక్స్ట్ స్లైడ్ సార్. అలాగే ముందు జరిగేదాన్ని మనం ఊహించుకోవాలన్నమాట. ఊహించుకోవడం ఎలా అంటే, మనం ఇమేజిన్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ మనం ఏదైనా సాధించాలి అనుకుంటాం, చాలా మంది బిజినెస్ చేయాలనుకుంటారు, చాలా మంది సింగింగ్ లో ఒక హై పొజిషన్ కి వెళ్ళాలనుకుంటారు, లేదంటే రిచ్ గా అవ్వాలి అని అనుకుంటారు. అదేంటంటే ఊహాగానం. మనం ఏమి అనుకుంటే అదే జరుగుతుందంట. మనం బ్యాడ్ ఊహించుకుంటే మన లైఫ్ ముందుకు వెళ్తున్న కొలది బ్యాడే జరుగుతుంది. అదే మనం సిచ్యువేషన్ ఊహించుకొని మన ఇమాజినేషన్ లో, ఓకే నేను ఒక ఇల్లు కట్టాలి, ఆ ఇంట్లో పలానా వస్తువులు పెట్టుకోవాలి, లేదంటే సంథింగ్ ఇంకేదైనా జరగాలి అని మంచిగా ఆలోచించుకుంటే, మన లైఫ్ యూనివర్స్ అనేది ఎప్పుడైనా సరే యూనివర్స్ అంటే రెడీగా ఉంటదంట మనకి ఏదైనా ఇవ్వడానికి. మనం బ్యాడ్ అనుకున్నాం అనుకోండి, ఆ బ్యాడ్ నే మనకి ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. అదే మనం గుడ్ అనుకుంటే కంపల్సరీ ఎస్ నేను ఇది సాధించగలను అనే ఒక ఇమాజినేషన్ పెట్టుకోవాలి. ముందుకు వెళ్తున్న కొలది నేను ఇది చేయగలను, లేదంటే నా పిల్లల్ని ఇది చదివించాలనుకుంటున్నాను, లేదంటే నా పిల్లలు ఇలా స్థిరపడాలి, లేదంటే మీరే సంథింగ్ ఏదో సాధించాలనుకుంటున్నారు, ఎస్ నేను సాధించగలను అనేదాన్ని మీరు అనుకుంటే, ఆటోమేటిక్ గా యూనివర్స్ మనకి అది కంపల్సరిగా చేసే విధంగా వస్తుందంటే, అది మనకు అందిస్తుంది కూడా కంపల్సరిగా. మీరు అలాగే ట్రై చేయండి. ఎనీ సిచ్యువేషన్ ఏదైనా సరే, మనం ముందు మన ఇమాజినేషన్ లో పాజిటివ్ వైబ్ అనేది ఉంటే జరుగుతుంది. ఇది కంపల్సరిగా జరుగుతుంది, నేను సాధించగలను అనే ఉద్దేశాన్ని పెట్టుకోండి. అలా అయితే ఆటోమేటిక్ గా మీకు ముందుకు వెళ్తున్న కొలది హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే మీ హెల్త్ కూడా బాగుంటుంది. మీరు ఎప్పుడైతే పాజిటివ్ వేలో ఆలోచిస్తారో మీ హెల్త్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది. మీ హెల్త్ బాగుంటే ఏమవుతుంది చెప్పండి? మీ హెల్త్ బాగుంటే ఏమవుతుంది? ఎవరైనా చెప్పండి. అన్ని బాగుంటాయి. అన్ని బాగుంటాయి అంటే వెల్త్ వస్తుంది, మన ఆరోగ్యం. ఎస్ మ్యామ్, ఎస్ మన ఆరోగ్యం ఆరోగ్యమే అనేది బాగుంటే మహాభాగ్యం.
ఎస్ అండి, ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే మన లైఫ్ అంత బాగుంటుంది. ఈ రోజుల్లో అందరూ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకొని ఈ ఇంటిలోని డబ్బాలు నిండా మెడిసిన్స్ నింపుకొని ఉంటున్నారు. మన ఇంట్లో పెద్దలందరూ కూడా డబ్బాలతో మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు. అవునా కదా? అవునండి. చిన్నప్పటి నుంచి ఈ మెడిసిన్స్ అనేవి ఏంటంటే అలా వచ్చేస్తున్నాయి. మనము ఇప్పుడు పాజిటివ్ వేలో వెళ్ళకపోతే మన పిల్లలు ఎలా వెళ్తారు? మన ఫ్యామిలీని ఎలా రన్ చేయగలం? ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫ్యామిలీ ఉందనుకోండి. ఇప్పుడంటే ఆ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ లేవు. అప్పుడులో పెద్ద పెద్ద ఫ్యామిలీస్ లోని పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఎలా లీడ్ చేసేవారంటే దాన్ని మంచిగానే తీసుకెళ్ళడానికే లీడ్ చేసేవారు. ఎట్టి పరిస్థితిలోని కూడా దాన్ని చెడు వైపు తీసుకెళ్లేవారు కాదు, మంచి వైపే తీసుకొని వెళ్ళేవారు అనమాట. దానివల్ల ఎలా ఉండేది, ఆ పెద్దతను అనే అతను ఎవరైతే కుటుంబ పెద్ద ఉన్నారో అతను మంచిగా ఆలోచించడం వల్ల, ఎన్ని సిచ్యువేషన్ ని పాజిటివ్ గా ఆలోచించి దాన్ని సాల్వ్ చేయడం వల్ల ముందు ముందు వెళ్ళిన తరాలన్నీ కూడా అదే పాజిటివ్. ఎందుకంటే పెద్దల్ని చూసే కదా మనం ఎలా బిహేవ్ చేస్తే మన పిల్లలు కూడా అలాగే బిహేవ్ చేస్తారు. సో మనం ఏది ఊహించుకున్నా ఏది చేసినా సరే ఒక పాజిటివ్ వేలోనే వెళ్తే ఆటోమేటిక్ గా అన్ని మంచిగా జరుగుతాయి. అండ్ అలాగే నెక్స్ట్ స్లైడ్ సార్. ఇతను ఎవరో తెలుసా అండి ఎవరికైనా? చెప్పండి. ఇతను మంచి స్పీకర్, కాలు స్పీకర్. చేతులు ఉండవు. ఎస్, అది ఆల్రెడీ కనిపిస్తుంది అక్కడ. ఇంకా వరల్డ్ మోస్ట్ ఫేమస్ మోటివేషన్ స్పీకర్. ఫేమస్ మోటివేషనల్ స్పీకర్. ఇంకా సార్ అతని పేరేంటో తెలుసా? నిక్ జాన్. నిక్ నిక్ వుజీ. సార్ నిక్ నిక్ నిక్. ఆ అయితే ఇతని గురించి మనం ఒక స్టోరీ చెప్పుకుందాం సార్. అసలు పాజిటివ్ వేలో వెళ్ళాలంటే ఇతను అసలు కాళ్ళు చేతులు లేకుండా అసలు ఎలా పైకి వచ్చాడు, ఇంత స్థాయికి ఎలా వెళ్ళాడు అనేది తెలుసు. ఇతని పేరు నిక్ వుజిసిక్. ఏంటండి? నిక్ వుజిసిక్ అన్నమాట. ఇతను 1982లో December 4th పుట్టారు. అది ఆస్ట్రేలియాలో పుట్టారనమాట. ఇతను ఏంటంటే ఫోకోమీలియా అనే ఒక డిసీజ్ వల్ల చేతులు ఇక్కడ వరకు లేవు, కాళ్ళు అసలు పూర్తిగా లేకుండా సగం వరకే పుట్టారనమాట. అయితే ఇతను పుట్టగానే అంట వాళ్ళ ఫాదర్ హాస్పిటల్ నుంచి ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్స్ దూరం పరిగెత్తి పారిపోయారంట ఆ రూపాన్ని చూసి. అంత భయభ్రాంతికి గురైపోయారంట వాళ్ళ తండ్రి. అండ్ అలాగే వాళ్ళ మదర్ అయితే అసలు 4 వీక్స్ వరకు ఆ బాబుని దగ్గరికి కూడా తీసుకోలేదంట. చూడండి, 4 వీక్స్ వరకు దగ్గరికి తీసుకోలేదు. వాళ్ళ ఫాదర్ అయితే చూడలేకపోయారంట ఇతన్ని. అలా మాకెందుకు బాబు ఇలా పుట్టాడు అని. అతని చిన్న వయసు కాబట్టి అతనికి తెలియదు, కానీ ఆ పేరెంట్స్ లో ఎంత బాధ ఉండుంటదో కదా. మనందరికి పిల్లలు ఉన్నారు, అలా ఒక బాబు పుట్టేసరికి వాళ్ళకి ఏమైందంటే 4 వీక్స్ తర్వాత అంట వాళ్ళ మదర్ ఉండలేక, తల్లి ప్రేమ కదా, తనంతలో తానే దగ్గరికి వెళ్ళి దగ్గరికి తీసుకొని అప్పటి నుంచి తను ఒక పాజిటివ్ మైండ్ తో ఉండి అతన్ని పెంచుకుంటూ వచ్చిందంట. ఫర్ సపోజ్ మన సమాజంలో చూడండి, మన ఇంట్లో ఎంత పాజిటివ్ గా మనల్ని పెంచినా, అలాగే మనం మైండ్ ఎంత పాజిటివ్ గా ఉన్నా సరే సమాజం అనేది ఒకటి ఉంటుంది చూడండి, అది అస్సలు ఎంతైనా డిస్కరేజ్ చేయడానికే చూస్తుంది. షూర్ గా డిస్కరేజ్ చేయడానికే చూస్తుంది అనమాట. అందులో ఒక 100లోని 99 మంది డిస్కరేజ్ చేద్దామనే చూస్తారు. ఎక్కడో ఒక్క మనిషో లేదో 2 మనుషులో ఉంటారనమాట నువ్వు చేయగలవరా అని. అలా డిస్కరేజ్ చేయడం వల్ల ఏమైందంటే ఆ చిన్నతనం అంతా తనకంటే ఏమీ తెలీదు. ఒక సర్టెన్ ఏజ్ 17 ఇయర్స్ అలా వచ్చినప్పుడు, తన 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఎగ్జామ్స్ రాసి ఇలాగే తనకు ఎదురవుతున్న ఈ అన్ని సిచ్యువేషన్ని తట్టుకోలేక ఒక వాటర్ లో వెళ్ళి దూకేశారంట. దూకేస్తే ఆత్మహత్య చేసుకోవాలని, ఎందుకంటే ఆ డిప్రెషన్ అనేది తట్టుకోలేక సమాజంలో అందరూ తన్ని హేళన చేస్తున్నారు, వీడికి చేతులు లేవు కాళ్ళు లేవు అని హేళన చేయడం వల్ల తట్టుకోలేక ఆ డిప్రెషన్ లోని ఉండిపోయి పరిగెట్టుకుంటూ వెళ్ళి వాటర్ లో దూకేశాడంట. కాకపోతే చనిపోలేదు. అటుగా వెళ్తున్న వ్యక్తి ఎవరో తన్ని కాపాడి బయటికి తీశారు. కాపాడి బయటకు తీసిన తర్వాత వాళ్ళ మదర్ ఒక న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ వచ్చిందంట.
అందులో కూడా ఇలాగే ఇదిగో ఇతను కూడా అంగవైకల్యంతోనే పుట్టాడు, నువ్వు చూడు ఇతని స్టోరీ చదువు అని చెప్పి అతను పాజిటివ్ వేలో ఆలోచిస్తూ ఎంత బాగా పైకి వచ్చాడు అనే దాన్ని ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ అబ్బాయికి ఎక్స్ప్లెయిన్ చేసిన దగ్గర నుంచి వాళ్ళ మదర్ ఎప్పుడైతే అలా ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకు తీసుకొని వెళ్ళిందో అప్పటి నుంచి అతను ఏం చేసేవాడంటే ఇక్కడ పెన్ పెట్టుకునేవారంటండి, గొంతుకి ఇక్కడ చిన్ దగ్గర పెన్ పెట్టుకొని రాసేవారంట. అలాగే బ్యాడ్మింటన్ కూడా 5 years ఉన్నప్పుడే స్విమ్మింగ్ నేర్చుకున్నారంట. 5 years ఉన్నప్పుడే వాళ్ళ నాన్నగారు ప్రోత్సాహంతో స్విమ్మింగ్ నేర్చుకున్నారు. అలా ముందుకు వెళ్తూ ఇతను ఒక క్రిస్టియన్ అన్నమాట. ఈ క్రిస్టియన్ లోని ఇప్పుడు ప్రసన్నకర్తలు అంటారు కదా, పాస్టర్స్ గట్టా ఉంటారు. అందులోని ఒక మెయిన్ హెడ్ గా వెళ్ళి అందరినీ ఒక పాజిటివ్ వేలో మోటివేషనల్ స్పీకర్ గా ఎదిగాడు. ఎన్నో స్టేట్స్ లో ఇతన్ని ఇప్పుడు కోరుండి పిలుస్తారనమాట, మీరు రండి మాకు చెప్పండి అని. అంటే తనలా ఉన్న వాళ్ళు ఎవరూ కూడా అలా అవ్వకూడదు, నాలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అనే ఒక ఉద్దేశంతో అతను బయటికి అడుగు పెట్టాడు వాళ్ళ మదర్ ప్రోత్సాహంతో. సో చెప్తున్నా, మన తండ్రి కంటే ముందు తల్లి పాత్ర ఎక్కువ ఉంటదండి. తన తల్లి 4 వారాలు వదిలేసి వెళ్ళిపోయినా సరే మళ్ళీ ఆ ప్రేమతో తిరిగి వచ్చి అతను ఇంత ప్రోత్సాహం చేసి ఇంతటి వాడిని చేసింది. అతనికి ఇప్పుడు 42 years ఎక్స్ట్రాడినరీ లైఫ్ గడుపుతూ వచ్చాడు. ఎందుకు? మోటివేషన్. వాళ్ళ మదర్ మోటివేట్ చేసింది, నువ్వు చేయగలవు, నువ్వు చేస్తే ముందుకు వెళ్ళగలవు, ఆత్మహత్య అనేది నీ సమస్య పరిష్కారం కాదు అని చెప్పింది. అందుకని ముందుకు వెళ్ళాడు. ఈ రోజు అతనికి మ్యారేజ్ అయింది, చక్కగా 2 kids ఉన్నారు. అలాగే స్టేట్స్ లో మంచిగా మోటివేషనల్ స్పీకర్ గా పైకి ఎదిగాడు అనమాట. ఇలా మనం కూడా వెళ్దామా లేదా? పాజిటివ్ వేలో ఆలోచిస్తే ఎంత బాగా అతను పైకి వెళ్ళాడో అలాగే మనం కూడా వెళ్తాం. ఇతనే కాదు, చిన్న పిట్ట కథ ఒకటి చెప్పుకుందాం. ఎలా అంటే ఒక చెట్టు మీదంట ఒక పక్షి కూర్చుందంట. కూర్చొని తేనెటీగని గమనిస్తూ ఉందంట. ఏంటి తేనెటీగ ఏం చేస్తుందండి? ఎవరు చెప్తారు? తేనెటీగ ఏం చేస్తుంది? చెప్పండి ఎవరైనా. హనీ. నుంచి మకరంద. ఎస్ సార్. అదే చేస్తుందంట. అది ఏం చేస్తుందంట, అన్ని ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళి ఇలా కలెక్ట్ చేసుకొని వచ్చి తేనె పట్టు తయారు చేస్తుందంట. ఎంత ఓపిక! అది ఎంత కట్టాలంటే ఎంత ఓపిక అంటే అది చూడడానికి ఇంతే ఉంటది, అసలు ఇంత చిన్నది ఉంటది, కానీ దానికి ఎంత ఓపికో కదా. అలా కట్టుకుంటూ వస్తుందంట. అదంతా చేస్తుందంట. చెట్టు మీద ఒక పక్షి కూర్చొని గమనిస్తూ ఉందంట. గమనిస్తూ ఉండి ఏం చేసిందంటే, అది కట్టేసిన తర్వాత మనలాంటి వాళ్ళు మన అందరినీ బాగా అలవాటు కదా, అందరూ తేనెని కలెక్ట్ చేసే ఉంటారు చెట్టుకి వెళ్ళి. అలా ఒక వ్యక్తి వచ్చి ఆ తేనె పట్టు మొత్తం కొట్టేసి తేనె శుభ్రంగా హ్యాపీగా పిండుకొని ఒక బాటిల్లో వేసుకొని వెళ్ళిపోయాడంట. అప్పుడు ఆ పక్షి అడిగిందంట, నీకు బాధగా లేదా? నువ్వు ఇంత కష్టపడి తయారు చేసావు కదా, ఆ తయారు చేసిన తేనెని వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతున్నారు కదా, నీకు బాధగా లేదా అని అడిగిందంట. అంటే అప్పుడు అన్నదంట, నాకు బాధ లేదు. ఎందుకు అంటే నా దగ్గర టాలెంట్ ఉంది, మళ్ళీ నేను తిరిగి తయారు చేసుకోగలను దాన్ని. సో నేను బాధపడుతూ కూర్చుంటే నేను దాన్ని తయారు చేయలేను. నేను బాధపడకుండా మళ్ళీ నేను దాన్ని కడుతూ వస్తాను. నా దగ్గర టాలెంట్ ఉంది. సో నేను బాధపడకుండా నేను దాన్ని మళ్ళీ కడితే మళ్ళీ ఉపయోగపడుతుంది కదా, మళ్ళీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి తేనె చేసుకుంటారు, వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అది అండి స్పిరిట్ అంటే. స్పిరిట్ అంటే ఏంటి? నాకు వచ్చు, నా దగ్గర టాలెంట్ ఉంది, నేను చెయ్యగలను అనే నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో కంపల్సరిగా విజయం అనేది మీ సొంతం కంపల్సరిగా అవుతుంది. సో ఎప్పుడు కూడా మీ టాలెంట్ మీరు తక్కువ చేసుకోవద్దు, అలాగే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. ఏ రోజైతే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారో నిజంగానే డౌన్ఫాల్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా మిమ్మల్ని ఒక హైప్ లో ఉంచుకోండి. ఒక హైప్ లో ఉంచుకుంటే ఆటోమేటిక్ గా మీరు అంత ఎత్తులో నించుంటారండి. ఎవరితోని పోల్చుకోవద్దు, మిమ్మల్ని మీతోనే పోల్చుకోండి. అప్పుడే మీరు ఆటోమేటిక్ గా పైకి వెళ్తూ ఉంటారు. అర్థమవుతుంది కదా? అండ్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ సార్. చూసారా పాజిటివ్ థింకింగ్ వల్ల ఎన్ని వస్తున్నాయో? కాన్ఫిడెన్స్, మోటివేషన్, హ్యాపీనెస్, ఇన్స్పిరేషన్, బిలీఫ్, ఎంథూసియాజం. ఇన్ని ఉన్నాయండి పాజిటివ్ థింకింగ్ వల్ల. ఇవన్నీ మనకు కావాలంటే కంపల్సరిగా
మనం పాజిటివ్ గా ఉండాలి. ఓకేనా? అండ్ అలాగే నెక్స్ట్ స్లైడ్ సార్. ఇప్పుడు ఏంటంటే పాజిటివ్ థింకింగ్ అనేది బెనిఫిట్స్ ఏంటి? పాజిటివ్ థింకింగ్ అంటే బెనిఫిట్స్ ఏంటి? పాజిటివ్ థింకింగ్ వల్ల కంపల్సరిగా మన స్ట్రెస్ అనేది తగ్గుతుందండి. ప్రతి సిచ్యువేషన్ కి మనం హైరాణ పడిపోయి అయ్య బాబోయ్ ఏమైపోతుంది అని కంగారు పడిపోయి ఊరిక గాబరా పడిపోయే కంట కొంచెం ఆగి ఆలోచిద్దాం. ఆగి ఆలోచిస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మన హెల్త్ బాగుంటుంది. అలాగే మన ఎదుట ఉన్న వాళ్ళు కూడా బాగుపడతారు. మన స్ట్రెస్ అనేది తగ్గుతుంది పాజిటివ్ వేలో ఆలోచించడం వల్ల. ఎన్ని ఉన్నాయి తెలుసా? అలాగే మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. పాజిటివ్ థింకింగ్ వల్ల మనకి సక్సెస్ అనేది మన ముందే నిలబడుతుంది అన్నమాట. వెనక్కి వెళ్దు. వీడు ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచిస్తున్నాడు, మనం ముందే ఉందాం, వెనక్కి వెళ్ళొద్దు అనుకుంటదంట. పాజిటివ్ వే అట్రాక్టివ్ గా ఉండాలి మనం ఎప్పుడు కూడా. ఎస్ నేను సక్సెస్ అవుతాను, నేను చేస్తాను అనే విధంగా ఉండాలి. అప్పుడైతేనే మనం దేన్నైనా సాధించగలం. పాజిటివ్ థింకింగ్ అంటే పాజిటివ్ థింకింగ్. ఇప్పుడు నేను 2 స్టోరీస్ చెప్పాను. ఆ 2 స్టోరీస్ మీ మైండ్ లో ఉంచుకుంటే ఆటోమేటిక్ గా మీరు పాజిటివ్ వేలో వెళ్ళిపోతారు కంపల్సరిగా. అండ్ అలాగే నెక్స్ట్ స్లైడ్ సార్. నెగిటివ్ థింకింగ్. అసలు నెగిటివ్ థింకింగ్ అంటే ఏంటి? అసలు నెగిటివ్ థింకింగ్ అవసరమా మన లైఫ్ లో? నెగిటివ్ థింకింగ్ అంటే ఏంటి? అంటే ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళు కాకుండా ఇంకెవరైనా చెప్పండి హ్యాండ్ రైజ్ చేసి. నేను వెయిటింగ్. మా వాళ్ళు ఏదో చెప్తారని నేను వెయిట్ చేస్తున్నాను. చెప్పాలి. చెప్పరా నెగిటివ్ థింకింగ్ అంటే? మేడం? చేయలేను, నా వల్ల కాదు అనుకోవడం మేడం. ఎస్ మ్యామ్. ఇంకా ఓకే, నేనే చెప్తాను. అదే మేడం చెప్పినట్టు సరళాదేవి గారు, నేను చెయ్యలేను అనుకోవడం. ఈ నెగిటివ్ థింకింగ్ అనేది ఏంటంటే మన స్ట్రెస్ లెవెల్స్ ని పెంచేస్తుందండి. అలాగే మన ఒత్తిడిని, మన లోపల ఉన్న మనోభావాల్ని అన్నిటినీ దెబ్బతీసేస్తుంది అది. ఈ నెగిటివ్ ఆలోచనల ప్రభావం ఎలా ఉంటుందంటే మన ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటది. మనం చెడుగా ఆలోచిస్తుంటే ఇంకా మనకి మంచి అనేది ఎలా జరుగుతుంది? మనకి గుడ్ అనేది ఎలా వస్తుంది? మనకి రాదు. మన ఆత్మవిశ్వాసం అనేది ఆటోమేటిక్ గా అలాగా దిగిపోతుంది అనమాట. అలా కిందకి దిగిపోతుంది. సమస్యలు ఎక్కువ పెంచేసుకుంటాం. ఆ నెగిటివ్ థింకింగ్ వల్ల ఏంటంటే ఫర్ సపోజ్ ఒక సిచ్యువేషన్ జరిగింది అనుకుని దాన్ని ఎక్కువ పెంచేసుకుంటూ ఉంటాం అనమాట. అలా వెళ్ళిపోతూ ఉంటాం పెంచుకొని. అలాగే మన హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చేస్తాయి. జీవితం మీద ఆసక్తి ఉండదు. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. జీవితం మీద ఆసక్తి అనేది అస్సలు ఉండదు అనమాట. ఎనీ సిచ్యువేషన్ అయినా సరే ఎక్స్ట్రీమ్ గా తీసుకొని వెళ్ళిపోతాం ఈ నెగిటివ్ థింకింగ్ వల్ల. ఫర్ సపోజ్ మన ఇంట్లో ఏదో సిచ్యువేషన్ అవుతుందండి, దాన్ని మనం ఎంత ఎక్స్ట్రీమ్ గా తీసుకెళ్ళిపోతాం అంటే ఇది నా వల్లే అయ్యింది, నేను ఒక్కడనే ఉండిపోయాను, వాళ్ళందరూ ఒకవైపు వెళ్ళిపోయారు. ఏమనుకుంటాం? నేను ఒక్కడిని ఇక్కడ ఉండిపోయాను, ఈ సిచ్యువేషన్ నా మీదే వచ్చింది, వాళ్ళందరూ ఒకటైతే నా మీద పడిపోతున్నారు అంతే అని అనుకుంటావా లేదా? చాలా సిచ్యువేషన్ లో అలాగ అనుకునే సందర్భాలు కోకొల్లలుగా ఉండుంటాయండి అందరికీ కంపల్సరిగా. మెయిన్ మన ఇళ్లలో గొడవలైనప్పుడు ఏదైనా సిచ్యువేషన్స్ అయినప్పుడు లేడీస్ అవనివ్వండి, జెంట్స్ అవనివ్వండి, వాళ్ళ మైండ్ లో ఫస్ట్ ఏమంటుంది? నన్నేరా అలాగా నన్నే అంటున్నారు, అసలు వాళ్ళందరూ ఒకటైపోయి నన్ను అసలు మెయిన్ సెంటర్ లో పెట్టి నిలబెట్టి మరి కడిగి ఆరేసారు అనుకుంటాం. బాధపడిపోతాం, ఏడ్చేస్తాం. కానీ మనకు ఆర్చినవాడు తీర్చినాడు అనేవాడు ఎవ్వరు ఉండరు కదా. మనం అలాంటప్పుడు అసలు అది ఆలోచించుకోకపోవడమే మంచిది. అలాగే ఏంటంటే ఈ నెగిటివ్ థాట్ వల్ల ఫ్యూచర్ లో ఇప్పుడు ఎలా జరిగింది, ముందు ముందు కూడా జరగబోయే దానికి ఆ ఎక్స్పీరియన్స్ అని మనం ఎలా చేసేస్తామంటే ఫ్యూచర్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఈ నెగిటివ్ ని తీసుకెళ్ళి అక్కడ తగిలిస్తాం, గోడ మీద టై తగిలించినట్టు. ఆ ఫోటోలాగా అలా పెడతాం అనమాట. ఫ్యూచర్ లో కూడా ఇలాగనే జరుగుతుంది, ఇంకింతే నా లైఫ్, ముందుకు వెళ్ళలేను నేను, అయిపోయింది ఇక్కడతో అని అనుకుంటూ ఉంటాం. అండ్ అలాగే ప్రతి సిచ్యువేషన్ లోనూ వరస్ట్ ని ఎదుగుతామండి. అంటే విపత్తు అనమాట. క్యాస్టోపైసింగ్ అంటే ఏంటి తెలుసా? విపత్తు. ఒక సునామీని మనం సృష్టించుకుంటాం అనమాట. ఎందులోని ఎనీ సిచ్యువేషన్ అయినా పాసిబుల్ అయినంత వరకు బయటికి ఎలా వస్తుందంటే సిచ్యువేషన్ అనేది
ఇది వరస్ట్ గానే ఉంటది. ఏ సిచ్యువేషన్ అవని ఎలా జరిగింది కదా అలా అయిపోతది. ఇంకా మరి లేదు, ఇది ఇంకా మనకి జరగదు. ఇది ఎక్కడో అయిపోయింది. ఇంకా మనం సృష్టించేస్తాం. అవతల వాళ్ళు మనం చెప్తున్నా సరే మనం వినం అన్నమాట. ఆ నెగిటివ్ థాట్ అనేది ఎలా ఉంటదంటే మనల్ని వినడానికి కూడా ప్రేరేపించదండి. ఏది కూడా వినే ఇది కూడా మనకి ఇవ్వదు, ప్రేరేపించదు. ఆటోమేటిక్ గా అదేంటంటే విధ్వంసం సృష్టించాలనే చూస్తూ ఉంటాం మనం. అలాగే ఎమోషనల్ గా మనల్ని మనం దెబ్బ తీసుకుంటాం. ఏదవని, ఆహా నా వల్లే ఇలా జరిగింది, అందుకే ఇలా అయిపోయింది. ఎమోషనల్ గా మనల్ని మనం ఎందుకండి దెబ్బ తీసుకోవాలి? ఏ సిచ్యువేషన్ లో అయినా నిన్ను నువ్వు ఎందుకు బాధ పెట్టుకోవాలి? నిన్ను నువ్వు ఏ రోజు బాధ పెట్టుకోకు. నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటే నీ లైఫ్ ఎవరైనా లీడ్ చేస్తారా? నీ లైఫ్ ని నువ్వే లీడ్ చేసుకోవాలి. సో నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవద్దు. నిన్ను నువ్వు ఎప్పుడు బ్లేమ్ చేసుకుంటావో అక్కడతో నీ లైఫ్ అయిపోయినట్టే. కూర్చున్న దగ్గరే కూర్చుంటావు, ముందుకు వెళ్ళలేవు. సంఖ్యలు ఇలా వేసేసినట్టే. ఇంకా సంఖ్యలు ఒక జైల్లో పెట్టుకున్నట్టే. నిన్ను నువ్వు ఎప్పుడైతే బ్లేమ్ చేసుకొని బతుకుతావో ఆటోమేటిక్ గా ఇంక నీ లైఫ్ అక్కడతో ఎండ్ అయిపోయినట్టే. సో ఎప్పుడు కూడా ఎమోషనల్ గా అయినా ఎలా అయినా సరే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోకండి. నెక్స్ట్ స్లైడ్ సార్. అలాగే లేబులింగ్ అంటే మనం ఇలాగే ఉంటాం. అంతే, మనకు ఒక స్టిక్కర్ అన్నమాట. వీడు ఇలాంటి వాడు, లేదంటే నేను ఇలాంటి దాన్ని అని మనం ఒక లేబుల్ పెట్టుకుంటాం. లేబులింగ్ అనేది ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ అన్నమాట. ఇంకా మనం ఎలా ఉంటదంటే ఆ స్టిక్కరింగ్ అది ఎంత ఇది చేసినా సరే ఫెవికిక్ తో పెట్టినట్టు ఎంత మీరు ఇలా 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 చేసినా రాదది, అలా ఉండిపోతది. సో అలా ఎప్పుడు అనుకోకండి. ఎప్పుడు కూడా సరే మీకు మీరు మంచిగానే అనుకోండి. ఒక లేబుల్ అనేది పడిపోయిందా, ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఒక చిన్న సిచ్యువేషన్ ఏదైనా, మన ఇంట్లోని కుటుంబాలు ఉంటాయి. అన్నదమ్ములు భార్యలు వాళ్ళు కలిసి ఉంటాం. సంథింగ్ ఏవో గొడవలు వస్తే పిల్లల ముందే, మనం చాలా మంది ఇళ్లలోని పిల్లల ముందే గొడవలు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే పిల్లల ముందే అవతల వాళ్ళ గురించి ఒక బ్యాడ్ గా మాట్లాడుకోవడమో లేదంటే ఏదైనా చెప్పడమో చేస్తే పిల్లల మనసులో ఒక లేబుల్ వస్తుంది అనమాట. ఓహో మా పిన్నో లేదంటే మా పెద్దమ్మో ఎవరో ఇలా అన్నారు అంటే మా పెద్దమ్మ ఇటువంటిదే, లేదంటే మా పిన్నమ్మ ఇటువంటిది అని వాళ్ళ మైండ్ లో ఒక లేబులింగ్ అనేది వచ్చేస్తుందా రాదా? ఎవరైనా చెప్పండి. చాలా మంది అలాగే జరుగుతున్నాయి ఇప్పుడు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ లో, లేదంటే ఆఫీసెస్ లో అయినా. చాలా మంది ఆఫీసెస్ లో చూడండి హెడ్స్ ఉంటారు, కింద వాళ్ళు చాలా మంది అప్పుడప్పుడే జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, లేదంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు. చాలా మంది చూడండి అప్పుడప్పుడే జాయిన్ అయిన వాళ్ళకి ఏం తెలియదు, ఇంకా ట్రైనింగ్ పొజిషన్ లో ఉంటారు. వాళ్ళని ఏంటంటే 10 మందిలో ధడాల్మని ఇసిరేసి వీడికి రాదు అంతే, ఇంకెలా చేయలేడని ఒక లేబుల్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఇంకా అదే స్టేజ్ లో ఉండిపోతారు, నాకు రాదు, నేను ఇంకా అలాగే ఉండిపోయాను. ఆ లేబులింగ్ అనేది అస్సలు పెట్టుకోకండి. అది వల్ల ఎప్పుడైతే మైండ్ లో పిల్లలకైనా లేదంటే పెద్దలకైనా ఎప్పుడైనా సరే ఆ లేబులింగ్ అనేది కానీ మైండ్ లో ఉండిపోయిందా జీవితంలో చెరపలేరు. ఒక సర్టెన్ ఏజ్ వరకే అండి ఏదైనా సరే పిల్లలకి నేర్పాలన్నా ఏదైనా సరే. సో మనం పిల్లలకి బంధుత్వాలు అనే వాటి మీద ప్రేమనే చూపిద్దాం. ఇలాంటి స్టిక్కరింగ్ అనే నెగిటివ్ థాట్స్ కి వెళ్లకుండా మనమే వాళ్ళని కాపాడుకోవాలి. సో ఈ లేబులింగ్ అనే దాన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ అలాగే మీ గురించి చెప్పాను కదా, మీ గురించి మీరు ఎప్పుడు కూడా బ్లేమ్ చేసుకోవద్దు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటారో అయిపోయింది, ఇంకా లైఫ్ అనేది ముందుకు వెళ్దు. చెప్పాను కదా. అండ్ అలాగే నెక్స్ట్ స్లైడ్ సార్. సార్ నెక్స్ట్ స్లైడ్. ఇది చూస్తే ఏమనిపిస్తుంది చెప్పండి? మీకు స్క్రీన్ మీద ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, ఏం కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద చెప్పండి? స్క్రీన్ మీద ఏం కనిపిస్తున్నాయి? పెట్రోల్ బంక్, ఇంకా ఇంకోటి క్లీనింగ్ చేసి అమ్మారు. ఎస్, కారులో పెట్రోల్ కొడుతుంది. కార్లో పెట్రోల్ కొడుతున్నాడు. ఎస్ సార్. ఓకే, దీని మీద నేను ఒక స్టోరీ చెప్తాను. ఓకే, అసలు నెగిటివ్ థింకింగ్ చేయడం వల్ల ఎలా ఉంటుందో దీని మీద నేను ఒక స్టోరీ చెప్తాను. మీరు
ఆ పిక్చర్ అలా గమనిస్తూ ఉండండి. ఒక పెట్రోల్ బంక్ లో అంట ఒక అబ్బాయి ఎన్నాళ్ళ బట్టు పెట్రోల్ ఇలా వెహికల్స్ వచ్చినన్నట్లకి వెహికల్స్ కి పెట్రోల్ కొడుతూ ఉంటాడంట. కానీ ఆ అబ్బాయికి ఒక థాట్ ఉండేదంట, నేను ఒక మంచి కారు కొనుక్కోవాలి, బెంజ్ కారో లేదో ఆడియో కొనుక్కోవాలని. ఎప్పుడు కారు కొనుక్కోవాలనే దాని మీదే ఉండేవాడంట, ఎప్పుడు కూడా ఆలోచనలోని పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలని. అయితే అలా చేస్తూ చేస్తూ ఉండగా ఆ పెట్రోల్ బంక్ కి ఒక మంచి కారు వచ్చి ఆగిందంట. ఆగితే అదేంటది, ఏ కార్ అది, బెంజ్ కార్ అంట. ఆ బెంజ్ కార్ ఆటోమేటిక్ గా తనకు నచ్చుతుంది, ఎందుకంటే తన మైండ్ లో అది ఉంది కదా, నేను కొనుక్కోవాలి, నేను బెంజ్ కార్ లో తిరగాలి అనే ఒక ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి ఆ బెంజ్ కార్ అలా రాగానే తను ఏం చేశాడంటే అలాగా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడంట ఆ కార్ వైపు. అలా నించొని ఉండిపోయాడు అనమాట. ఉండిపోగానే ఆ కార్ లో నుంచి ఆ కార్ ఓనర్ బయటికి దిగి చెప్పాడంటే, ఏ బాబు పెట్రోల్ కొట్టు, ఫుల్ ట్యాంక్ కొట్టు అని. ఓకే సార్ కొడతానని కొడుతూ కూడా ఆ కార్ వైపు అలాగా ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నాడంట. అది ఆ కార్ ఓనర్ గమనిస్తూ ఉన్నారంట. అయిపోయింది, పేమెంట్ చేసేసారు. పేమెంట్ చేసిన తర్వాత తీసుకున్నారు. పేమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ కార్ ఓనర్ లోపలికి వెళ్ళలేదు, చూస్తూనే ఉన్నాడు అన్నమాట ఆ అబ్బాయిని. ఆ అబ్బాయి ఆ కార్ ను గమనించడం చూస్తున్నాడు. ఆ అబ్బాయి ఫేస్ లో ఎంత ఆశ్చర్యం చూస్తున్నాడంటే, అది నాకు ఇచ్చేస్తే నేను ఆ కార్ లో వెళ్ళిపోతాను అనే విధంగా చూస్తున్నాడు అనమాట. అది గమనించాడు ఆ కారు ఓనర్. గమనించి అడిగారంట, ఏంటమ్మా నువ్వు అలా కారు వైపే చూస్తున్నావు, నీకు కారు కొనాలని ఉందా లేదంటే ఎక్కాలని ఉందా, అసలు ఏంటి, నువ్వు ఎందుకు అలా కారుని గమనిస్తూ ఉన్నావు అని అడిగారంట. అడిగితే ఆ అబ్బాయి అన్నాడంట, సార్ నాకు ఎప్పటి నుంచో ఇలా మంచి కారులో తిరగాలని, ఒక మంచి బిల్డింగ్ కట్టుకోవాలని, ఇలా పెద్ద పెద్ద కారులో మీ అందరిలాగా తిరగాలని నాకు ఎప్పుడు కోరిక సార్, అందుకనే నేను అంత ఆశ్చర్యంగా చూస్తున్నాను అన్నాడట. ఓహో అలాగా, అయితే నేను నీకు ఒక విజిటింగ్ కార్డు ఇస్తాను, ఈ విజిటింగ్ కార్డు పట్టుకొని నువ్వు నా దగ్గరికి రా, 3 years లో నువ్వు ఈ కారు కొనుక్కుంటావు, అలాగే బిల్డింగ్ కూడా కట్టుకుంటావు, దానికి కావాల్సిన ఎవ్రీ ఐడియా నేను నీకు ఇస్తాను, నేను చెప్పినట్టు చేస్తే నువ్వు కూడా నాలాగే కారులో తిరుగుతావు అని చెప్పాడంట. చెప్పేసి ఆ విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఆలోచించుకుంటున్నాడంట, అసలు ఇంత త్వరగా నాకు విజిటింగ్ కార్డు ఇచ్చేసి ఎందుకు వచ్చేయమన్నాడు ఇతను. పాజిటివ్ వేలో ఆలోచించలేదు, ఎందుకు వచ్చేయమన్నాడు. ఒకవేళ నేను అక్కడికి వెళ్ళాక నాతో ఏదైనా చెయ్యరాని పనులు చేయిస్తాడేమో, బెదిరించి ఏమైనా పనులు చేయిస్తాడేమో అక్కడికి వెళ్తే, నాకు ఊరికనే కారు డబ్బు వచ్చినట్టు సలహా ఎందుకు ఇస్తాడు అని అనుకున్నాడంట. అని అనుకొని ఏదేదో నెగిటివ్ గా ఆలోచించుకొని ఏం చేశాడంటే ఆ విజిటింగ్ కార్డు తీసుకెళ్లి ఎక్కడ వేస్తాడు అనుకుంటున్నారు, ఎక్కడ వేస్తాడండి విజిటింగ్ కార్డు తీసుకెళ్లి, చెప్పండి ఎవరైనా, ఎక్కడ వేస్తాడు? డస్ట్బిన్. ఎస్ ఎస్, డస్ట్బిన్ లో వేసేసాడంట. ఇప్పుడు ఆ పక్కన స్వీపర్ ఉన్నాడు కదా, ఆ పక్కన స్వీపర్ ఏం చేస్తుంటే తుడుచుకుంటూ వచ్చి ఆ విజిటింగ్ కార్డ్ చూశాడు. అది పక్కన, ఇది గుర్తుంచుకోండి, ఆ విజిటింగ్ కార్డ్ ఎవరు చూశారు, స్వీపర్ చూశాడు అనమాట. ఓకే, 3 years అలాగా అవుతున్న కొలది ఇతను ఏంటంటే ఈ పెట్రోల్ పోసుకుంటూనే ఉన్నాడు, ఈ నెగిటివ్ థాట్ నుంచి బయటకు వెళ్ళలేదు. ఆ పెట్రోల్ పోసుకుంటూనే ఇంకా పైకి ఎలా వెళ్దామని ఆలోచించలేదు, ఆ పెట్రోల్ బంక్ దగ్గరే నించొని ఉండిపోయాడు అనమాట. అలా పోసుకుంటూనే ఉన్నాడు. అలా 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 ఏమైందంటే 3 years గడిచిపోయాంట. ఈ 3 years తర్వాత సేమ్ కార్ మళ్ళీ ఆ అబ్బాయి దగ్గర వచ్చి ఆగిందంట. వెంటనే మళ్ళీ ముందు ఎలా చూశాడో అలాగే ఆశ్చర్యంగా చూస్తున్నాడు అనమాట. చూసి అలా నించుండిపోయాడు. మళ్ళీ కారులో నుంచి కారు ఓనర్ దిగాడు. దిగి అప్పుడు అడుగుతాడు అనమాట, ఏంటి అబ్బాయి అలా కారు వైపు చూస్తూనే ఉన్నావు, అలా ఎందుకు చూస్తున్నావు, అలా ఎలా అని, కరెక్ట్ గా 3 years ముందు ఎలాంటి కారే నీ దగ్గర వచ్చి ఆగింది కదా అని అడిగాడంట. అవును సార్, మీకెలా తెలుసు, అప్పుడు వచ్చిన వాళ్ళే మీరా అనేసి అన్నాడంట. చచ్చా కాదు, మరి ఎవరైతే ఈ అబ్బాయి, మీరు చెప్పండి ఎవరై ఉంటాడు? 3 సంవత్సరాల తర్వాత కారులో నుంచి దిగిన అబ్బాయి ఎవరై ఉంటాడు? చెత్త ఊడ్చిన అబ్బాయి. ఎస్, చెత్త ఊడ్చిన అబ్బాయి. ఏంటంటే ఆ ఊడ్చినప్పుడు ఆ విజిటింగ్ కార్డు ఏదైతే దొరికిందో ఆ విజిటింగ్ కార్డు తీసుకొని ఆ కార్డ్ లో ఉన్న నెంబర్ కి కాల్ చేశాడంట. కాల్ చేసి, సార్ అసలు ఏంటి ఎలా ఏంటి అంటే, ఎవరైతే వ్యక్తి 3 years బ్యాక్ ఆ కార్డు వేరే అబ్బాయికి ఇచ్చాడో, పెట్రోల్ పోసే అబ్బాయికి, ఇతను తీసుకోవడం వల్ల ఆ సార్ ఏం చేశారంటే, ఆ పెద్ద వ్యక్తి, నువ్వు పైకి రావాలంటే ఏం చెయ్యాలి, అసలు నువ్వు స్టెప్ టు స్టెప్ ఎలా వెళ్ళాలి అనేది ప్రతిదీ వివరంగా చెప్పాడంట. అతను చెప్పినట్టే ఇతను పాజిటివ్ వేలో తీసుకొని
అలా అన్ని చేస్తూ వచ్చాడు. ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు. ఒక రేంజ్కి వెళ్ళిపోయి ఇప్పుడు బెంజ్ కార్లో తిరుగుతున్నాడు అనమాట. పాజిటివ్ థింకింగ్ లో ఆలోచించడం వల్ల ఇతను ఏం చేస్తున్నాడు? ఇతను అనుభవించాల్సిన లైఫ్ ని ఇతను అనుభవించాడు మంచిగా తీసుకోవడం వల్ల. ఆ పెట్రోల్ పోసిన అబ్బాయి తనకి వెళ్ళాలని ఉంది, కార్లో తిరగాలని ఉంది, పెద్ద పెద్ద బిల్డింగ్ లో తిరగాలని ఉంది, కానీ తిరగలేకపోతున్నాడు. ఎందుకు? నెగిటివ్ థింకింగ్. అక్కడే ఆగిపోయాడండి. ఎందుకు ఆగిపోయాడు? నెగిటివ్ థింకింగ్. ఆ పెట్రోల్ పోస్తున్న దగ్గర ఆగిపోయాడు, ఇంక ముందుకు వెళ్ళలేకపోయాడు. అలాగే మనం కూడా ఎప్పుడైనా సరే ఒక సిచ్యువేషన్ ని ముందుకు వెళ్లకుండా అక్కడే ఉండిపోయాము, పాస్ట్ లోనే ఉండిపోయాము అంటే అక్కడే ఆగిపోతాం. అలా మాత్రం చెయ్యొద్దు. పాస్ట్ ఈజ్ పాస్ట్. పాస్ట్ అనేది ఎప్పుడు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతేనే మనకు ఫ్యూచర్ లోని లైఫ్ అనేది ఉంటది. ఈ స్టోరీ ద్వారా మీకు అది ఆటోమేటిక్ గా తెలిసిపోయి ఉంటది అనమాట. సో ఎనీ సిచ్యువేషన్ అక్కడ జరిగిపోయింది అక్కడే వదిలేసి మీరు ముందుకు వెళ్తే నేను చేయగలను అని ఆ నెగిటివ్ థాట్ ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా మీరు అనుకోవాల్సింది సాధిస్తారనమాట. సార్ నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు నెగిటివ్ థాట్స్ అనేవి రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఫీల్ అవుతున్నాం, ఇప్పటికిప్పుడు మనం ఏం ఫీల్ అవుతున్నాం అనేది మనకి ఇంపార్టెంట్. మనం ఏం చేయగలం, ముందుకు వెళ్ళగలమా లేదా? ముందుకే వెళ్ళగలమని అనుకోండి. అప్పుడే ఈ పాజిటివ్ థింకింగ్ నుంచి నెగిటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్ థింకింగ్ అనేది వెళ్తాం. అలాగే మన ఫీలింగ్స్ ని ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి. మనకు ఒక బాధ వచ్చినప్పుడు ఎవ్రీ పర్సన్ అండి, ఫ్రెండ్ అవనివ్వండి, ఏదైనా సరే మన ఫీలింగ్ ని వేరే వాళ్ళతో చెప్పుకుంటేనే తగ్గుతుంది. మన ఫీలింగ్ వేరే వాళ్ళతో చెప్పుకోకపోతే తగ్గదు. సో మనం వెళ్ళి ఎప్పుడైతే చెప్పుకుంటామో అప్పుడే మన స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అలాగే మన గురించి మనం ఏదైనా మంచిగా చేసుకుందాం. మన గురించి ముందు మనం బాగా మంచిగా చేసుకుంటే పక్క వాళ్ళని ఆటోమేటిక్ గా మంచిగా చేయగలుగుతాం. అలాగే మన బ్లెస్సింగ్స్, మన దగ్గర ఏముంది దాన్ని మనం బ్లెస్సింగ్ గా తీసుకుందాం. పక్కవాడి దగ్గర ఏముందో మనకు వద్దు, మన దగ్గర ఏముందో అనేదాన్ని మనం తీసుకుందాం. అలాగే మంచి ఫుడ్ తీసుకుందాం, సోషల్ కనెక్షన్స్ పెట్టుకుందాం. అలా 10 మందిలో నలుగురితో వెళ్ళి చక్కగా మాట్లాడుతూ ఉంటే మన ఫీలింగ్స్, మన లోపల ఉన్న నెగిటివ్ మైండ్ అంతా పోయి హ్యాపీగా బిందాస్ గా మన లైఫ్ అనేది కలుగుతుంది. మంచిగా లీడ్ చేయకుంటూ వెళ్తాం అనమాట. అలాగే ఎప్పుడు కూడా మన గురించి మనం మంచిగా అనుకుందాం, నెగిటివ్ గా అనుకోవద్దు. ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ స్లైడ్ సార్. చూడండి, నెగిటివ్ థాట్ వల్ల ఎంత మన టైం వేస్ట్, వర్రీ, స్ట్రెస్, క్రిటిసైజ్, రిస్క్, ఇలా ఎన్ని ఉన్నాయో చూసారా. నెగిటివ్ థాట్ వల్ల మన బాడీయే మారిపోద్దండి, మంచిగా ఉండదు. మన బాడీ ఫుల్ చేంజ్ అయిపోద్ది, మన లైఫే చేంజ్ అయిపోద్ది అనమాట. సో నెగిటివ్ థాట్ అనేది మనకొద్దు. నెక్స్ట్ స్లైడ్ సార్. చూసారా, నెగిటివ్ థాట్ వల్ల ఆ మైండ్ అనేది అలా ఫిక్స్ అయిపోయిందా లేదా? ఫిక్స్డ్ గా అలా ఉండిపోయింది. ఆ నెగిటివ్ థాట్ అనేది ఫిక్స్ గా అలా ఉండిపోయింది. అది ఇప్పుడు పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళు ఏంటి, ఇప్పుడు చూడండి మొక్కలోని ఆకులు వసంతం వచ్చినప్పుడు అలా కింద పడిపోతూ ఉంటూ మళ్ళీ చిగురిస్తూ ఉంటాయి. అదే పాజిటివ్ థింకింగ్ అనేది మళ్ళీ ఉంటే ఆటోమేటిక్ గా అది చిగురిస్తూనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్ సార్. పాజిటివ్ అలాగే నెగిటివ్ మైండ్ సెట్ వల్ల ఏమేమి ఉన్నాయో, ఎందులో అయినా మనం ఫెయిల్యూర్ లో అయినా సరే మనం ఒక ఆపర్చునిటీని వెతుక్కుంటాం పాజిటివ్ వేలో ఉంటే. లేదు అంటే ఇది మనకి లాస్ అయిపోయిందనే అనుకుంటాం. అలాగే ఎనీ ప్రాబ్లం లో అయినా సరే ఒక మంచిని మనం దీన్ని సాధించగలమనేది చేసుకుందాం. అలా కాకుండా ఓవర్ గా ఎక్కువ ఆలోచిస్తే అది ప్రాబ్లం గానే ఉండిపోతుంది. అలాగే బ్యాడ్ నైనా సరే మనం గుడ్ గా ఎలా తీసుకోవాలనేది తెలుసుకోవాలి. సెల్ఫ్ బ్లేమింగ్ అనేది ఎప్పుడు చేసుకోవద్దు. మనం ఎలా గెయిన్ అవుతామో అదే తెలుసుకుందాం. మన పెయిన్ ని ఇంకా లోపల ఉంచుకోవద్దు. అండ్ అలాగే ఎనీ సిచ్యువేషన్స్ ని మనం పాజిటివ్ వేలో తీసుకెళ్దాం, దేన్ని కూడా నెగిటివ్ వేలో తీసుకొని వెళ్ళొద్దు. నెక్స్ట్ స్లైడ్ సార్. అయిపోయింది. చూడండి, ఇది మీరే చదువుకోండి. చదివితే మీకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది మనం ఎలా ఉండాలి. మన థాట్స్, మన బిహేవియర్ వల్ల మన హ్యాబిట్స్, అలాగే మన పాజిటివ్ వే వల్ల మన వాల్యూ ఎలా పెరుగుతుంది, అలాగే మన వాల్యూ వల్ల మనం డెస్టినీ ఎలా ఉంటుందో అనేది ఈ స్లైడ్ ద్వారా తెలుస్తుంది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత చదువుకోండి. నెక్స్ట్ సార్. తీసుకున్నారు అందరూ? ఇందులో ఏ పిక్చర్ బాగుందండి? పైది బాగుందా కిందది బాగుందా?
పై పిక్చర్ బాగుందా కింద పిక్చర్ కదా? పిక్చరే బాగుంది. సో మనందరం ఎలా ఉందో పైన చూడండి ఎంత హ్యాపీగా జాయ్ఫుల్ గా ఉన్నారు. ఎందుకున్నారు? పాజిటివ్ వేలో థింక్ చేయడం వల్ల. అన్నిటిని నెగిటివ్ అనే దాన్ని పక్కన పెట్టేసి పాజిటివ్ అనే దాన్ని పక్కన పెట్టేయడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ కింద అమ్మాయి ఎలా ఉంది? అక్కడే ఉండిపోయింది, పెట్రోల్ పోసే అబ్బాయి లాగా. అవునా కదా? సో మనం అందరం అలా ఉందామా? పైన ఉన్న పిక్చర్ లాగే మన అందరం ఉందాం. ఓకే, నెక్స్ట్ సార్. Once you replace negative thoughts with positive one, you will start having positive results. మనం ఎప్పుడైతే మన నెగిటివ్ థాట్స్ దాంట్లోని ఎప్పుడైతే పాజిటివ్ ని తీసుకొని వస్తామో ఆటోమేటిక్ గా మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. ఇదొక్కటి మనం తెలుసుకుంటే, ఎప్పుడు నెగిటివ్ వద్దు, పాజిటివ్ వేలోనే వెళ్దాము. ఇదొక్కటి మనం తెలుసుకోగలిగితే, మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే జీవితంలో ఏదైనా సాధించగలం. నెక్స్ట్ స్లైడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.